ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభాగవతము 7వ స్కంధము. మహాత్మా వృత్రాసురుడి గురించి చెప్పటం వలన గుర్తుకు వచ్చింది. వైకుంఠంలో జయ విజయులు శాపగ్రస్తులై హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా పుట్టారని చెప్పారు గదా. హిరణ్యాక్షుణ్ణి వరాహమూర్తి వధించాడు. మరి హిరణ్యకశిపుడు ఏమయ్యాడు? అతని గురించి కూడా చెప్పండి అడిగాడు పరీక్షిత్. శ్రీ శుకయోగి చెప్పనారంభించారు. మంచి విషయమే అడిగావు, శ్రద్ధగా విను. హిరణ్యకశిపుని అసాధారణ వరాలు. శ్రీ మహావిష్ణువు తన అన్నగారైన హిరణ్యాక్షుణ్ణి వధించాడని తెలియగానే హిరణ్యకశిపునికి ఎక్కడలేని కోపం వచ్చింది. విష్ణువును, విష్ణు భక్తులను, విష్ణు పరివారమైన దేవతలను మొత్తం నాశనం చేసేయాలనుకున్నాడు. వెనువెంటనే బ్రహ్మదేవుడి గురించి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఎప్పుడూ ఎవరూ చేయలేనంతటి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. అస్త్రం వల్ల గాని, శస్త్రం వల్ల గాని, మనుషుల వల్ల గాని, మృగాల వల్ల గాని, రాత్రి గాని, పగలు గాని, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ చావు లేకుండా వరం ఇవ్వమన్నాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మ వరం ఇచ్చి అదృశ్యమైపోయాడు. ప్రహ్లాదుని జననము. ఇక్కడ హిరణ్యకశిపుడు తపస్సు మొదలుపెట్టగానే అక్కడ ఇంద్రుడికి గుండెలో రాయి పడింది. అదే సమయంలో హిరణ్యకశిపుని భార్య గర్భిణీగా ఉంది. హిరణ్యకశిపుడి బాధ ఎటూ తప్పదు. వాడి తర్వాత వాడి కొడుకుతో కూడా ఎవడు పడగలడు అనుకున్నాడు. రాక్షసుడి భార్యను బంధించి అతనిని జడిపించాలని కూడా అనుకున్నాడు. అనుకోవడం తడవుగా ఇంద్రుడు హిరణ్యకశిపుడి భార్యని జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోసాగాడు. క్రమంగా ఆకాశ మార్గాన వెడుతున్న లీలావతి ఇంద్రులకు దేవఋషి అయిన నారదుడు తారాసపడ్డాడు. గర్భిణీ స్త్రీని హింసించడం మహాపాపం అని చెప్పాడు. పైగా లీలావతి గర్భంలో ఉన్నది పరమ భక్తాగ్రగణ్యుడని, ఆ బిడ్డ జన్మించకపోతే హిరణ్యకశిపుడికి చావే లేదని చెప్పాడు. పుట్టబోయే ఆ భక్తుడే తాను దగ్గరుండి మరీ తండ్రిని చంపిస్తాడు, నాది హామీ అన్నాడు. నారదుడి మీద నమ్మకంతో ఇంద్రుడు లీలావతిని ఆ మునికే అప్పగించి వెళ్ళిపోయాడు. హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్న కారణంగా నారదుడు లీలావతిని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. ఆమె గర్భంలో ఉన్న శిశువుకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. నారదుడి ఆశ్రమంలోనే లీలావతి బిడ్డను కన్నది. హిరణ్యకశిపుడు దేవతలపై దండెత్తుట. తపస్సు పూర్తి చేసుకొని వరములు పొంది ఇంటికి వచ్చిన హిరణ్యకశిపుడికి లీలావతి కనబడలేదు. ఏమై ఉంటుందా అనుకుంటూ ఉండగానే నారదుడు పొత్తిళ్ల బిడ్డతో సహా లీలావతిని తెచ్చి అతనికి అప్పగించాడు. లీలావతి జరిగిందంతా చెప్పింది. సమయానికి తన భార్యను, బిడ్డను కాపాడినందుకు హిరణ్యకశిపుడు నారదుణ్ణి పూజించాడు. ఇన్నాళ్ళు ఆ విష్ణు ఒకడే శత్రువనుకున్నాను. ఇంద్రుడు కూడా ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా? ఇప్పుడే వెళ్ళి వాడికి గుణపాఠం నేర్పుతాను అనుకున్నాడు. సైన్యాన్ని తీసుకొని స్వర్గం మీదకు యుద్ధానికి బయలుదేరాడు. బ్రహ్మ వరప్రభావం వల్ల ఇంద్రాదులెవ్వరూ అతనిని ఏమీ చేయలేకపోయారు. స్వర్గాన్ని వదిలి పారిపోయి సత్యలోకం చేరారు. అక్కడికి వెళ్ళాడు హిరణ్యకశిపుడు. వరాలిచ్చిన కారణంగా నిన్ను శిక్షించడం లేదు, మర్యాదగా నా శత్రువులను నాకు అప్పగించు అని అడిగాడు బ్రహ్మను. బ్రహ్మ భయపడి ఇంద్రాదులను అక్కడి నుండి వెళ్ళిపోమ్మన్నాడు. ఇలా దేవతలని అన్ని లోకాల్లోనూ తరిమాడు హిరణ్యకశిపుడు. సరాసరి వైకుంఠానికి కూడా వెళ్ళాడు. భక్తులకు, యోగులకు, సాత్వికులకు తప్ప వైకుంఠం ఇతరులకు కనిపించదు. ఆ సంగతి తెలియని హిరణ్యకశిపుడు విష్ణువు తనకు భయపడి పారిపోయాడని అనుకున్నాడు. విజయ గర్వంతో తన నగరం చేరాడు. అక్కడితో ఆగకుండా విష్ణు భక్తులందరినీ చిత్రహింసలు చేయసాగాడు. తానే దేవుడినన్నాడు. ప్రార్థనలు, పూజలు అన్నీ తనకే చేయాలని శాసనం చేశాడు. బలవంతుడు, ధనవంతుడు తలుచుకుంటే జరగనిదేముంది? అన్నీ అలాగే జరిగిపోయాయి. ప్రహ్లాదుని విష్ణుభక్తి. యుద్ధ భూమి నుంచి మరలి వచ్చిన హిరణ్యకశిపుడు నారదుడి ఆశ్రమంలో జన్మించిన తన బిడ్డకు జాతకర్మాదులు చేయించాడు. ప్రహ్లాదుడు అని పేరు పెట్టాడు.
కడుపులో ఉండగానే అష్టాక్షరి ఉపదేశం పొందిన ప్రహ్లాదుడు పసినాటి నుంచి ఆ నారాయణ ధ్యాసలోనే ఉండిపోయాడు. ప్రహ్లాదుడి విష్ణు భక్తి హిరణ్యకశిపుడికి చాలా బాధగా ఉంది. అయినప్పటికీ ఏదో పసితనం అని ఊరుకున్నాడు. ఆ బాలుడిలో భక్తి మాత్రం దినదిన ప్రవర్ధమానం కాసాగింది. పానీయంబులు త్రావుచూ తినుచూ మాటలాడుచూ చివరకు నిద్రపోతూ కూడా ప్రహ్లాదుడు నారాయణ స్మరణ మానలేదు. తగినట్లుగా రాక్షస విద్యలు నేర్పిస్తే మారవచ్చును అని ఆలోచించి రాక్షస గురువులైన చండు, అమార్కుడు అనే వారినిద్దరికీ అప్పగించాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు అక్కడ కూడా విష్ణుభక్తి విడవలేదు. తనతో బాటే ఇతర విద్యార్థులకు కూడా విష్ణుభక్తి బోధించసాగాడు. రాజుగారి కుమారుడు కావటం చేత గురువులు ఏమీ అనలేకపోయేవారు. ఒకనాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చదువు ఎలా సాగుతుందో తెలుసుకోవడం కోసం అతనిని గురువులను పిలిపించాడు. బిడ్డని ఒడిలో కూర్చుండబెట్టుకొని, బాగా చదువుకుంటున్నావా నాయనా అని అడిగాడు. చదువుకుంటున్నాను అన్నాడు ప్రహ్లాదుడు. చదువుకోవటం వల్ల నీకు ఏమి అర్థమయ్యింది అని మరో ప్రశ్న వేశాడు హిరణ్యకశిపుడు. విష్ణుమూర్తి కన్నా వేరే దైవం లేదు అని తెలిసింది అంటూ జవాబిచ్చాడు ప్రహ్లాదుడు. ఒడిలో ఉన్న కొడుకును క్రిందకు ఒక్క త్రోపు త్రోశాడు రాక్షసరాజు. ఏమయ్యా గురువులు, ఇదేనా మీరు మా అబ్బాయికి నేర్పినది అని వారిని కసిరాడు. ఇంకొక అవకాశము ఇప్పించమని కోరారు వాళ్ళు. సరేనన్నాడు రాక్షస సామ్రాట్. గురుకులం చేరాక గురువులు ప్రహ్లాదుని బ్రతిమాలుకున్నారు. నీవు చూస్తే రాజకుమారుడివి, నిన్ను దండించలేము. నువ్వు మేము చెప్పింది వినకుండా మాకు చెడ్డ పేరు తెస్తున్నావు. పోనీ నీకు విష్ణుభక్తి ఉంటే మనసులో దాచుకో, పైకి మాత్రం రాక్షసుడిలాగే ఉండు. మేం చెప్పిన పాఠాలే మీ నాన్నగారికి చెప్పు అన్నారు. ప్రహ్లాదుడు చిరునవ్వుతో, గురుదేవులారా, ఏ శాస్త్రం చదివినా ఏ దారిన సాగినా ప్రాణికోటికి మరణం తప్పదు. చావు లేనిది చావున రానియనిది అయిన శాస్త్రం చెప్పగలరా మీరు? పోనీ మరణానంతరం నరకానికి పోకుండా మోక్షం పొందే విద్య ఏదైనా ఉంటే చెప్పండి. మీరు చెప్పలేరు, అందువల్ల నేను చెబుతాను వినండి. పొట్టకూటి కోసం ఇలా అసత్యములు నేర్పకండి. మీరు కూడా నాకులాగే విష్ణు భక్తులు కండి, మీకు మోక్షం వస్తుంది అన్నాడు. ఇక ఈ కుర్రాడు మారడు అని నిశ్చయించుకున్న చండామార్కులు ఆ మాటనే హిరణ్యకశిపుడికి విన్నవించుకున్నారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని హింసించుట. దండనీతితోనే ప్రహ్లాదుని దారికి తేవాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. విష్ణుభక్తి మానివేసే వరకు కొరడాలతో కొట్టమన్నాడు. దెబ్బకి ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అన్నాడే గాని నామస్మరణ మానలేదు. పైపెచ్చు ఒంటి మీద ఒక్క దెబ్బ కానీ తట్టు కానీ లేవు. తలారులు ఆశ్చర్యపోయారు. కొండ మీద నుంచి క్రిందకు త్రోసివేయమన్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు కూడా ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అంటూనే ఉన్నాడు. నెట్టివేయబడిన బిడ్డను విష్ణువు ఆదుకున్నాడు. సేద తీర్చి తాను అదృశ్యంగా ఉంటూనే ఇంటిదాకా దిగబెట్టాడు. సముద్రంలోకి నెట్టించాడు రాక్షసరాజు. అయినా ప్రహ్లాదుడు చావలేదు. హరిస్మరణం మానలేదు. ఏనుగుల చేత త్రొక్కించాడు. గజవరదుడు కాపాడాడు. మరుగుతున్న నూనెలో వేశారు. సాగరశయనుడు సంరక్షించాడు. పాములచే కరిపించాడు. శేషసాయి రక్షించాడు. దిక్కుతోచలేదు రక్కసరాజుకు. స్వయంగా తానే కాలకూట విషాన్ని ఇచ్చాడు కొడుకుకు. అది త్రాగినా మరణించలేదు ప్రహ్లాదుడు. ఈ ప్రపంచంలో నాకు దేనివల్ల చావు లేదని వరం పొందాను. నాలాగే నా కొడుకు కూడా దేనివల్ల చావడం లేదు. కానీ నాలాగా విష్ణుద్వేషి అయితే ఎంత బాగుండును అనుకున్నాడు హిరణ్యకశిపుడు. ఆఖరి ప్రయత్నం చేసి తన చేతులతో తానే చంపివేయాలనుకున్నాడు. ప్రహ్లాదుని ఏకాంతాన పిలిపించాడు. వారి సంభాషణ ఇలా సాగింది. నువ్వు ప్రార్థించే విష్ణువు ఎక్కడ ఉంటాడు అన్నాడు హిరణ్యకశిపుడు. అన్నింటా ఉంటాడు అన్నాడు ప్రహ్లాదుడు. అంటే అన్నాడు హిరణ్యకశిపుడు. నీలో కూడా ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు.
అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు హిరణ్యకశిపుడు. ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడికి ఉక్రోషం వచ్చింది. అయితే చూపించు ఈ స్తంభంలో అంటూ తన యొక్క పెద్ద గదతో ఒక స్తంభాన్ని మోదాడు. నరసింహావతారం. హిరణ్యకశిపుని యొక్క గదాఘాతానికి అంత లావు స్తంభము పెళపెళలాడుతూ బ్రద్దలైపోయింది. అతి విచిత్రంగా అది నడుముకు నిలువుగా చీలింది. ఆ నడుమ భయంకరమైన అట్టహాసం చేస్తూ శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో అవతరించాడు. నిప్పులు గ్రక్కుతున్న చూపులు, వజ్రాల్లాంటి కోరలు, పిడిబాకుల్లాంటి గోళ్ళు, యమపాశాల వంటి చేతులు, ప్రళయకాలంలోని మేఘగర్జన వంటి కంఠస్వరం, బంగారపు రంగులో మెరిసిపోతున్న జటలు, తేరి చూడటానికి వీలు లేకుండా ప్రకాశిస్తున్న కిరీటం, పట్టుపంచె, గుండె మీద కౌస్తుభంతో భక్తులకు ఆనందం, శత్రువులకు భయం కలిగించేలా ఉంది ఆ అవతారం. ప్రహ్లాదుడు భక్తి తన్మయత్వంలో నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ చిందులు వేయసాగాడు. అంతవరకు పగతో సెగలు గక్కుతున్న హిరణ్యకశిపుడు ఆ అవతారాన్ని చూసి హడలిపోయాడు. అయినా పంతంతో యుద్ధానికి దిగాడు. వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. హిరణ్యకశిపుడు బలం క్షీణించసాగింది. అప్పుడు చీకటి పడుతూ ఉంది. బ్రహ్మ ఇచ్చిన వరాల ప్రకారం రాత్రి పగలు కాని ఆ సంధ్యా సమయంలో ఇంటా బయట కాకుండా గడపపై కూర్చొని నేల మీద ఆకాశంలోనూ కాకుండా ఆ హిరణ్యకశిపుణ్ణి తన తొడల మీద పరుండబెట్టి అస్త్రాస్త్రాలు జీవ నిర్జీవాలు కాని తన వజ్రాయుధాల్లాంటి గోళ్లతో మనిషి మృగము కాని శ్రీ నరసింహస్వామి ఆ రాక్షసుడి కడుపుని చీల్చి రక్తాన్ని త్రాగేశాడు. అతడి ప్రేవుల్ని మెడలో వేసుకున్నాడు. అత్యంత భీతావహమైన ఆ దృశ్యానికి దేవతలు కూడా భయపడిపోయారు. భక్తులను బాధించే వారి మీద విష్ణుమూర్తికి ఎంత కక్ష ఉంటుందో అన్ని లోకాలకు అర్థమయ్యింది. ఆయన ఉగ్రత్వాన్ని ఎవ్వరూ తగ్గించలేకపోవడంతో అందరూ కలిసి ప్రహ్లాదుని ఆశ్రయించారు. ప్రహ్లాదుడు ప్రార్థించడంతో శ్రీ నరసింహస్వామి ఉగ్రత్వాన్ని తగ్గించుకొని ప్రసన్న నారసింహస్వామిగా దర్శనం ఇచ్చాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.